బైక్ స్టార్ట్ చేయడానికి అయితే నాకు లిటరలీ 10 నిమిషాలు పట్టింది. బండి అయితే అస్సలు స్టార్ట్ అవ్వలే ఇక్కడున్న క్లైమేట్ కి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సంతోష్. మనమైతే సిలిగురికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ లో మేమైతే ఆగి క్యాంపింగ్ అయితే వేసుకున్నాం, ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆర్మీ పర్సన్స్ అనమాట, ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. సో ఆర్మీ పర్సన్ ఏమన్నారంటే 6 o'clock అంతా లేచి వెళ్ళిపోండి అన్నారు. కానీ ఇక్కడ క్లైమేట్ చూడండి, మొత్తం అంతా కూడా ఫాగీ చలి అయితే లిటరలీ చంపేస్తుంది గైస్. ఈ చల్ల ఎలా రైడ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. మొత్తం లగేజ్ అంతా తీసి అట్లీస్ట్ ఒక 1 hour లో అయినా స్టార్ట్ అయిపోతే కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని అయితే తాగుదాం. ఈరోజు వచ్చేసి ఈ రోజు మా డెస్టినేషన్ వచ్చేసి గ్యాంగ్టాక్ అనమాట. గ్యాంగ్టాక్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 120 కిలోమీటర్స్ కి 5 hours అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుద్ది గాయస్. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఆల్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. మనోడు అన్నాడు ఇక్కడే కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోదామని. సో మంచి ఐడియా కదా, ఎందుకు వద్దు అనుకోవడం అని చెప్పి ఈలోపు టెంట్ కూడా తడిచిపోయింది బాగా నైట్ పడిన మంచుకి. ఈ సిలిండర్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, ఇన్స్టెంట్ ఉప్మా. అండ్ అలానే ఒకసారి కాఫీ తాగా. టెంట్ కూడా ఆడుతుంది, సూర్యుడు వచ్చాడు కదా. గాల్లో పెట్టాలంటే ఈ గ్యాస్ స్టవ్ తీసి మొత్తం టాస్క్ అనమాట. ఇవన్నీ కాఫీ అయితే తాగేసి బయలుదేరదాం కదా అని. నాది కూడా ఇంకా ప్యాక్ చేయలేదు టెంట్. స్మాల్ ఎడిటింగ్ అనమాట, ఎడిటింగ్ వర్క్ లో అయితే ఉన్నాను. 10 minutes లో అయితే మేము ఇక్కడ నుంచి చెక్అౌట్ చేసేస్తాం. నా టెంట్ పైన ఉన్న రైన్ లైనర్ తీసి ఆ పైన అయితే వేసాను. కాసేపు ఆరబెడితే టెంట్ మడత పెట్టేప్పుడు స్మెల్ రాదు. అండ్ అలానే ఫ్రెష్ గా ఉంటుంది. ఒక సిలిండర్ ఖాళీ ఏంటంటే హాఫ్ స్పేస్ వచ్చినట్టే కదా. సో ఇప్పుడు కొంచెం లగేజ్ తగ్గింది. నాకు తొందరగా ఈ సిలిండర్ కూడా ఖాళీ చేసి వెళ్ళింది. పార్ట్నర్ మంచి ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఇన్స్టెంట్ మొత్తం అంతా ఇక్కడ తీసుకుందాం సిలిగురిలో. రేపటి నుంచి మనకి ఏ ఫుడ్ కావాలన్నా సరే మనం ఓన్ గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనేసి అంటే సిక్కిం లో వెజిటేబుల్స్ అనేవి చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే అనుకున్నా ఫ్రెష్ గా వెజిటేబుల్స్ ఇక్కడ తినేయొచ్చు అని. అంత ఫ్రెష్ గా ఉంటాయి. నేను చూపిస్తాను ముందు బ్లాగ్స్ లో. స్టే ట్యూన్డ్ గైస్. మిగతా విషయాలన్నీ కూడా ఈ లగేజ్ అంతా బైక్ మీద మౌంట్ చేసి యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాడుకుందాం. యాక్షన్ కెమెరా వ్యూలోకి అయితే వచ్చేయండి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. I'm always ready man. అప్రాక్సిమేట్లీ ఒక 4-5 days మనం మంచు పర్వతాల్లోనే ట్రావెల్ చేస్తాం. ఇప్పటి వరకు మా బైక్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా దగ్గర నుంచి 1833 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడికి రావడానికి మాకు 7 days పట్టింది. ఈ రోజు వచ్చేసి డే 8 అనమాట. నేను పెట్టే ప్రతి వీడియోకి జస్ట్ ఒక చిన్న లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టారంటే నాకైతే ఒక చిన్న బూస్టప్ లా ఉంటుంది. సో ప్లీజ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఇంటర్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాంగ్టాక్ వచ్చేసి ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఐ థింక్ సో చెక్కింగ్ అనుకుంటాం. ఇది ఎస్ ఓకే, చెక్కింగ్ జరుగుతుంది. ఎందుకు రా కంగారు నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి బంగాళదుంపలు, ప్రతి ఒక్కరు ఇళ్ళకి బంగాళదుంపలు బస్తాలతో తీసుకెళ్తున్నారు. నిన్న రాత్రి అయితే చూసారు ఒక 1000 లారీలు అనమాట బంగాళదుంపలు ఓట్స్. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ కోసం చెప్పాలి అనేసి అంటే వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఒరిస్సా ఇప్పుడు NH16 తీసుకోండి, లేదా ఇప్పుడు NH34 తీసుకోండి. ఈ హైవేస్లో తగిలే పెట్రోల్ బంక్స్ ఏమన్నా పెద్దగా ఉంటే ఆ పెట్రోల్ బంక్లో మనం హ్యాపీగా స్టే చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఇక్కడికి వచ్చేప్పుడు ఎలా స్టే చేయాలి, స్టేయింగ్ అయినా ప్రాబ్లం అవుద్దా అని అయితే అస్సలు టెన్షన్ పడక్కర్లా. మీతో పాటు ఒక టెంట్ ఒక యోగా మ్యాట్ తెచ్చుకోండి, మనీ సేవ్ అవుతాయి. సేఫ్టీగా పెట్రోల్ బంక్లోనే స్టే చేయొచ్చు. సిటీస్లో కన్నా సిటీ అవుట్స్కట్స్లో క్యాంపింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ డే మనకి రైడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అయితే ట్రాఫిక్ దాటేసి సిటీ అవతలకు వెళ్ళిపోవాలి, లేదు అనేసి అంటే డేర్ చేసి సిటీ అవతల ఉండిపోవాలి. సో మేమేం చేసామంటే సిలిగురి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ గ్యాంగ్టాక్ వెళ్దామని చెప్పి నా నైట్ ఇంత దగ్గరలో అయితే ఆగిపోయాం. దాన్ని ఏమంటారు, కుండ టీయా, బెంగాలీ చాయ్ తాగుదాం. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మట్టి గ్లాసులో, ఆ గ్లాస్లో తాగాం. టీ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ జార్ఖండ్ బీహార్ బార్డర్ లో అయితే ఉన్నాం. ఇదే బార్డర్ అనమాట. మనం ఇప్పుడు అటువైపు ఒక 4 kilometers వెళ్ళామంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం. ఇటువైపు ఒక 1/2 kilometer బ్యాక్ వెళ్ళామంటే వెస్ట్ బెంగాల్. బాయ్ బ్రో నైట్ పెట్రోల్ బంక్ లో స్టే చేశాం కదా, వాళ్ళందరూ అయితే మా టెంట్ సెటప్ అదంతా చూసి షాక్ అయిపోయారు అనమాట. ఇలాంటి సెటప్ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అయిపోవచ్చు అని చెప్పి. ఆ ఆర్మీ పర్సన్స్ అయితే భయ్యా కైసే బుక్ కర్నా హై కిధర్ మిలేగా అది ఇది అని చెప్పి. వెస్ట్ బెంగాల్ కోసం చెప్పుకోవాలంటే ఇక్కడ కరప్షన్ బాగా ఎక్కువ గాయస్. డబ్బు అనేది చేతిలో ఉంటే ఎలాంటి పని అయినా సరే చిటికలో అయిపోద్ది అనమాట. ఏంటి వీళ్ళకి షుగర్ పేషెంట్లో ఏంటి అసలు వెస్ట్ బెంగాల్లో అందరూ నాకు అర్థం కాదు. హార్న్ అంటే ఈ బైక్ ఉంది కదా, ఈ బైక్ అయితే నాతులా పాస్ వరకు వెళ్ళలేదు, నాకైతే డౌటే అని చెప్పి మన అంకుల్ అయితే అంటున్నారు. సో నేను చెప్తున్నా ఏ జాయేగా లేకే జాతాం, కైసే भी इसको లేకే జాతాం. ఓకే, ఏమంటున్నారంటే ఇలాంటి బైక్ ఇప్పటిదాకా ఆయన చూడలేదు, అంటే అక్కడ ఆ ప్లేసెస్లోకి వెళ్ళడం. సో
ఎనీవే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ. బైక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది అయితే కన్ఫర్మేషన్ లేదు, నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. ఈ బైక్ మీద వెళ్తున్నారా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి చైనా బార్డర్ నాతుల్లా పాస్ వరకు అని చెప్పి అంటున్నారు. ఆయన అక్కడ వర్క్ చేసేవారంట ఇంతకుముందు. సో నేను చెప్పా ఎలా అయినా తీసుకెళ్తా అని చెప్పడం కాదు, తీసుకెళ్ళి చూపిస్తా. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. డేట్ రైడ్లో క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ ప్లాజా ఇది, పశ్చిమ మొదటి టోల్ ప్లాజా. చాలా పెద్దదే ఉంది టోల్ ప్లాజా అయితే. సో మన శ్రాష్టభయ్య క్రాస్ చేసి వెళ్ళిపోయాడు, ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. మనోడికి ఏంటంటే స్పాంజ్ కావాలి, ఆ స్పాంజ్ లేకపోతే ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్న మైక్ ఏదైతే ఉందో మైక్ బాగా విన్ వాయిస్ వస్తుంది అనమాట. స్పాంజ్ వెతికే కష్టాల్లో ఉన్నాడు మనోడు. నెక్స్ట్ టైం మాత్రం ఫుల్ ప్రిపేర్డ్ అయ్యి వస్తాడు మనోడు, దానికైతే నేను గ్యారంటీ. ఇప్పుడు చాలా విషయాలు తెలిసాయి మనోడికి. అసలు రైడ్కి వెళ్ళేప్పుడు మినిమం నీడెడ్ థింగ్స్ ఏంటి అనేది లైవ్ లో చూస్తున్నాడు కదా, అవి లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో కూడా ఫేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం అయితే ఆ ప్రాబ్లం రాదని చెప్పి నేను అనుకుంటున్నా, హోప్స్. కింద నుంచి అయితే రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళిపోయామంటే మనం బాగ్డోగ్రా 14 కిలోమీటర్స్ లో రీచ్ అయిపోతాం. సో ఈ కింద నుంచి ఈ బైపాస్ వచ్చేసి జల్పాయిగురికి 51 కిలోమీటర్స్. ఐ మీన్ అదే సిలిగురి క్రాస్ అయిన తర్వాత జల్పాయిగురి అవన్నీ కూడా ఇలానే వెళ్ళిపోవాలి ఫ్లైఓవర్ మీదుగా. ఇలా వెళ్ళిపోతే బాగ్డోగ్రాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది గైస్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టీ ఎస్టేట్లు అనుకుంటా, ఐ థింక్ సో. మొత్తం అన్ని కూడా అయ్యే టీ తోటలు. వావ్, సో నైస్. అవన్నీ అయ్యే కనిపిస్తున్నాయి ఒకే లెవెల్లో గ్రీన్ మ్యాట్ లాగా. టీ ఎస్టేట్స్ అనమాట. సో ఇక్కడతో మన బీహార్ అండ్ జార్ఖండ్ బార్డర్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే వచ్చేసాం. దిస్ ఇస్ ద చెక్ పోస్ట్. ఇంకా ఎక్కడ బ్రేక్ తీసుకునేది అయితే లేదు. మనం డైరెక్ట్గా గ్యాంగ్టాక్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ ఎక్కడైనా ఒక మంచి లొకేషన్ చూసి ఒక టీ బ్రేక్ అయితే తీసుకుందాం. సో సిలిగురి అనేది ఫుల్ ట్రాఫిక్. ఒకవేళ ఏమైనా రికార్డ్ చేయాల్సింది అనిపిస్తే రికార్డ్ అయితే చేస్తాను. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న రివర్ వచ్చేసి మహానంద అనమాట. ఇది వచ్చేసి కెనాల్. సో బ్యూటిఫుల్, చూడడానికి అయితే చాలా బాగుంది. గేట్స్ ఓపెన్ చేసేప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఖలీలో జోట ఏదో ఊరు. వెల్కమ్ టు మహానంద బ్యారేజ్. సో ఒకసారి చూసేద్దాం బ్యారేజ్ కూడా పైనుంచి. చూడండి రివర్, ఆ గేట్స్ మధ్యలోంచి అయితే వాటర్ లీక్ అవుతుంది. లీక్ కాదు, జస్ట్ కొంచెం గేట్ ఎత్తినట్టున్నారు, వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. ఇదే మహానంద బ్యారేజ్. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మహానంద బ్యారేజ్, నైస్ బ్యారేజ్. సో అక్కడైతే ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, ఆర్చ్ లోపలికి వెళ్ళామంటే తీస్తా బ్యారేజ్ అయితే ఉండిద్ది. సో అలా వెళ్ళిపోతే తీస్తా రివర్ బ్యారేజ్, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సిలిగురి. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న సిటీ వచ్చేసి సిలిగురి. ఈ కింద ఇదంతా కూడా రైల్వే స్టేషన్ అనమాట, సిలిగురి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి సిటీ లిమిట్ స్టార్ట్స్. మొత్తానికి సిటీ ట్రాఫిక్ అయితే క్రాస్ చేయడానికి ½ అన్ అవర్ పట్టింది. సిటీ అవుట్స్కట్స్, ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ నుంచి బాగ్డోగ్రా వచ్చి 11 కిలోమీటర్స్ లెఫ్ట్కి తీసుకోవాలి. డార్జిలింగ్ వచ్చేసి 77 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్ళాలి. గ్యాంగ్టాక్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేనైతే చూడాల. చాలా పెద్ద సిటీ సిలిగురి ట్రాఫిక్ అయితే మామూలు లేదు. చూడండి ఎలా ఉందో. కాకు గ్యాంగ్టాక్. ఓకే, థ్యాంక్ యూ. సో గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ పైనుంచి వెళ్ళాలి. ట్రాఫిక్ దాటుకొని మనం అవతలకి వెళ్ళడమే పెద్ద టాస్క్ ఇప్పుడు. అయ్యి బాబోయ్. సో మనం ఇప్పుడైతే అలా వెళ్ళాలి. సో మనమైతే ఇటువైపుకి టర్న్ అయ్యాం కదా, చూడండి ట్రాఫిక్ ఎంతవరకు ఆగిపోయిందో. నియర్ టు 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఓ మై గాడ్, ఎంత చిన్న రోడ్స్లో ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్లు అంటే చూడండి ఎంత వరకు ఉందో. అబ్బా పార్ట్నర్ వచ్చేప్పుడు కొంచెం జాగ్రత్తగా రా, అసలు మామూలు లేదు ట్రాఫిక్ జామ్ అయితే. ఎంత ప్రేమరా నాయన. చెరుకు రసం బండి దగ్గర తాగిపిస్తున్నాడు పాప అమ్మాయిని. సిలిగురి రెగ్యులేటెడ్ మార్కెట్ కమిటీ. పార్ట్నర్ ఏంటి పార్ట్నర్ ఈ ట్రాఫిక్, అమ్మ బాబోయ్. ది గ్రేట్ ఇంటర్నేషనల్ తాషి కోమాంగ్ సూత్ర. సో ఇది వచ్చేసి మాన్స్ట్రీ అనమాట. మనం లాస్ట్ టైం ఇదే మాన్స్ట్రీలోకి వెళ్ళాం సిక్కిం వచ్చేప్పుడు. అప్పుడు చూసారు కదా మనకి ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్స్, ఆపిల్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రసాదంగా ఇచ్చారు. ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ తో కూడా నేను చాలాసేపు మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది, పీస్ఫుల్ గా అనిపించింది. మనం రిటర్న్ వచ్చేప్పుడు అయితే లోపలికి వెళ్దాం. ప్రెసెంట్ అయితే లాక్ చేసి ఉంది, ఎందుకోసమో మరి తెలీదు. సో రైట్ నా ఇప్పుడే మేము జస్ట్ అయితే
లంచ్ అనేది అయితే ఫినిష్ చేసాం. సో ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 40 కిలోమీటర్స్ అయితే ఉంది. పార్ట్నర్ గో 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 గో. ఇంకా ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది. మరి రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు కానీ, ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రాఫిక్ ఉంది కదా. సెకండ్ థింగ్ వచ్చేసి హార్న్ యూజ్ చేయకూడదు ఇక్కడ, అండ్ అలా ఓవర్టేక్ చేయకూడదు. అంటే ఇక్కడ పర్వాలేదు, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత సిక్కిం బోర్డర్ వచ్చింది. ఆ ప్లేస్ లో అయితే మనం ఓవర్టేక్ చేయకూడదు అండ్ అలానే హార్న్ యూజ్ చేయకూడదు. అక్కడ నుంచి అలా కానీ చేస్తే ఫైన్ అన్నమాట. ఇది ఆర్మీ హాస్పిటల్. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో రికార్డ్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్మీ బేసెస్ కదా. సో దానివల్ల సో చూస్తున్నారు కదా, ఇండో టిబిటియన్ బార్డర్ పోలీస్ అన్నమాట. ఇక్కడ నుంచి మాక్సిమం అంతా కూడా టిబిటియన్ కల్చర్ లోనే ఉండిద్ది. వీళ్ళ లివింగ్ స్టైల్ కానివ్వండి, లేదంటే వీళ్ళ హౌసెస్ కానివ్వండి, మాక్సిమం అంతా కూడా టిబిటియన్ కల్చర్ లోనే ఉండిద్ది. సో ఇండో టిబిటియన్ ఆర్మీ బేసెస్ అన్నమాట ఇది. ఈ రోజు గ్యాంగ్టాక్ వరకు అయితే రీచ్ అవ్వాలి అనుకోవట్లేదు, ఎందుకంటే రేపు మార్నింగ్ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. అది నేను రేపు మార్నింగ్ అయితే రివీల్ చేస్తా. ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని మేమైతే ఈ రోజు మంచిగా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక రివర్ సైడ్ కానీ ఎక్కడైనా. అండ్ రేపు మార్నింగ్ గ్యాంగ్టాక్ వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా వేరు. సో గాయ్స్ చెప్పాను కదా, ఈ రోజు వీడియో వరకు ఇనఫ్, ఇంకా చాలు. ఈ హైవేస్, ఈ ట్రాఫిక్లు అయ్యి చాలు. రేపటి వీడియో నుంచి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటాయి వ్యూస్. సో మనం కుదిరినంత వరకు ఇదైతే రికార్డ్ చేద్దాం. ఇక్కడ మాక్సిమం అన్ని కూడా ఆర్మీ బేసెస్ ఉంటాయి. సో దానివల్ల మనమైతే ఎక్కువగా రికార్డ్ చేయలేం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకైతే కొంచెం బూస్టప్లో ఉండిద్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, ఏనుగులు రోడ్ దాటాయంట. అండ్ ఈ హైవే వచ్చేసి NH31, నేషనల్ హైవే నెంబర్ 31. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 4:42 PM in the evening. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, డ్రైవ్ స్లోలీ అండ్ డ్రైవ్ కేర్. మొత్తం రూట్ అంతా కూడా ఎలా ఉందంటే అటు ఇటు ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ అనమాట. ఇదేదో టైగర్ రిజర్వ్. నేను చెప్తా, ఇంతకు ముందే నేమ్ చదివాను. టైగర్ రిజర్వ్ నేమ్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను గైస్. ట్రాఫిక్ మొత్తం కంప్లీట్ జామ్ అయిపోయింది. నియర్ టు 1 kilometer జామ్ అయిపోయింది. 520 రూపీస్. సిలిగురిలో పెట్రోల్ వచ్చేసి 104.44 పైస్ అయితే ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి 520 రూపీస్ అయితే ఫిల్ చేస్తున్నాను. సో చూద్దాం ఎంత పెట్రోల్ పడుతుంది ఏంటి అనేది. 520 రూపీస్కి వచ్చేసి 4.97 లీటర్స్ అయితే వచ్చింది. ఫ్యూయల్ ఫిల్ చేసి వచ్చేప్పటికి కూడా ఇంకా ట్రాఫిక్ అనేది క్లియర్ అవ్వలేదు. భయ్యా నేను వెనకాలే ఉన్నా భయ్యా. మేమైతే రాంగ్ రూట్ లో దూసుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత ట్రాఫిక్ జామ్ ని చూసి. పోలీస్ ఎవడైనా ఆపాడంటే మాకు ఇంకా బిస్కెట్టే మా పని. అబ్బా క్రాస్ ఎస్ బాబా. పార్ట్నర్ లెఫ్ట్ సైడ్ లో చూడు. ఇంకా సేపట్లో అయితే మనకి ఇక్కడ సన్సెట్ అయిపోతుంది. ఆ హిల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళాలంటే ఇంకా సన్సెట్ అయిపోయినట్టే. పార్ట్నర్ సన్సెట్ అయిపోతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం చీకటి అయిపోద్ది. 2 kilometers కి 10 minutes పట్టింది. ఇక్కడ ఇది రైల్వే గేట్. రైల్వే బ్రిడ్జ్ నుంచి ట్రైన్ లో కానీ వెళ్ళామనేసి అంటే న్యూ జల్పాయిగురి అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అన్నమాట. ఘాట్ రోడ్ అయితే అవసరం ఉండిద్ది అసలు. ఏ జాగ్రత్త, లారీ వాడు చూడు. ఎదురుగా చూడండి, ఆర్మీ వ్యాన్ వెళ్తుంది అక్కడ ముందుగా. అండ్ ఇక్కడ సిక్కిం లో వచ్చేసి ఒక వెహికల్ ని ఒకరు ఓవర్టేక్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకో రూల్ వచ్చేసి హార్న్ యూజ్ చేయకూడదు. ఇంకొక రూల్ వచ్చేసి ఆర్మీ వెహికల్స్ కానీ మనకి ఎదురుగా వస్తే వాటికి సైడ్ ఇచ్చేయాలి. ఎంత ట్రాఫిక్ ఉన్నా వాటికి సైడ్ ఇచ్చేయాలి. ఫస్ట్ స్లోగా వెళ్ళు పార్ట్నర్, నీ వల్ల నేను చేయాల్సి వస్తుంది ర్యాష్ డ్రైవింగ్. ఓ మై గాడ్, క్రేజీ యార్. చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నారు జనాలు. ఆర్మీ వెహికల్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకైతే సెల్యూట్ చేద్దాం, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో అదన్నమాట. ఏ వ్యాన్ కి అయితే ఫస్ట్ కనిపించిన వ్యాన్ కి నేను సెల్యూట్ చేశాను, అదే వ్యాన్ లో మన బ్రో అయితే ఉన్నాడు, వెంకటరెడ్డి బ్రో, అనంతపూర్ నుంచి. కార్నేషన్ బ్రిడ్జ్ ఎంతో ఇక్కడ నుంచి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తీస్తా రివర్ అన్నమాట. ఈ రివర్ వచ్చేసి హిమాలయాస్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం మెల్ట్ అయ్యి వస్తుంది. సో ఇదంతా కూడా హిమాలయాస్ నుంచి వచ్చే వాటరే. తెలుగు పర్సన్ మీట్ అవుతారని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ నెంబర్ చూడగానే బ్రో నేను కూడా అనంతపూర్ నుంచి అన్నారు. ఆయన ఆర్మీ పర్సన్ అనే విషయం కూడా మర్చిపోయారనమాట. సో ఇంకా ఘాట్ అంతా కూడా ఇలానే ఉండిద్ది అనమాట. మంచి మజా వచ్చింది ఘాట్ అయితే. కనిపిస్తున్నదంతా కూడా చీల్ బ్రిడ్జ్. ఆ పక్క నుంచి రైల్వే ట్రాక్, ఇది వచ్చేసి రోడ్వే. మాల్ బజార్ 12 kilometers, లతాగురి 40 kilometers, మైనగిరి 58 kilometers, ఫాలా కుంటా 91, చాచో బెహర్ 130 kilometers. ఇక్కడ గ్యాంగ్టాక్ అయితే వేయలేదు. ఒకసారి మన కన్ఫర్మేషన్ కోసం అడిగేద్దాం. ఇక్కడ నెట్ కూడా పనిచేయట్లేదు కదా. ఓ మై గాడ్, అసలు నేను చూడలే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హైవేస్ ఇవన్నీ కూడా. గ్యాంగ్టాక్ జానా क्या है? गैंगटॉक कैसे जाना है? गैंगटॉक इधर से मिल जाएगा। इधर से नहीं, ये भी जाएगा सीधा, पूछिए नहीं उधर. ఈడేంటి కన్ఫ్యూజ్ చేస్తాడు నన్ను. మన పార్ట్నర్ అక్కడ ఉన్నాడు ఏంటో అసలు నాకు అర్థం కావట్లా. బ్రో గ్యాంగ్టాక్ कैसे जाना है?
పార్ట్నర్ ఎండింగ్ తర్వాత చీల్ బ్రిడ్జ్ దగ్గర ఆగాం. గ్యాంగ్టాక్ ఎలా వెళ్ళాలి? गैंगटॉक आपको इधर सीधा चले जाओ. कितना दूर? यहाँ से आपको 15-20 किलोमीटर. उसके बाद एक तो ब्रिज आएगा. हाँ ब्रिज से दाएं तरफ जाएगा. ఓకే. సో మనం రాంగ్ రూట్లో पहाड़ వచ్చినట్టున్నాం. के नीचे एक ब्रिज आएगा. हाँ हाँ हाँ, वो ब्रिज पार होके हाँ. दाएं तरफ ऐसी ये रास्ता किधर जाता है? ये आपको चला जाएगा माल बाजार, ये कुचबिहार, अलीपुर, गुवाहाटी, आसाम. गुवाहाटी असम की तरह. ओके. गैंगटॉक आपको इधर से जाना पड़ेगा. इधर से जाना पड़ता है. इधर से जाइए, आपको 15-20 किलोमीटर के बाद वो पहाड़ आएगा. पहाड़ पहाड़. हाँ पहाड़ के नीचे से जाएगा, हाँ एक पुल आएगा हाँ. ऐसा वाला. పార్ట్నర్ మనం దారి తప్పి వచ్చేసాం పార్ట్నర్. మనం దారి తప్పి వచ్చేసాం. అస్సాం వెళ్ళిపోవడం ఇలా వెళ్తే. నేను చెప్పానా మీకు? అసలు ఎంత హైవే చూసినా షాక్ అయ్యా. అసలు చూడండి అసలు ఎంత పెద్ద హైవే ఉందో అసలు. ఎలా ఉన్నాయి ఘాట్ రోడ్డు, ఎలా ఉన్నాయి వచ్చిన వాళ్ళు. అక్కడ నుంచి మనం అక్కడ ఒక బ్రిడ్జ్ దాటాం కదా, అక్కడ నుంచి పక్కకి తీసుకోవాలి, లెఫ్ట్కి తీసుకోవాలి. మనం స్ట్రైట్గా వచ్చేసాం. లాస్ట్ టైం కూడా నేను ఇదే తప్పు చేసి భూటాన్ బోర్డర్కి వెళ్ళిపోయా. ఇప్పుడు అస్సాం వెళ్ళిపోతున్నా. ఏందయ్యా ఇది? ఏంది ఇది? అస్సాం కాదు, మనం చైనా బోర్డర్కి వెళ్ళాలి. చలో. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. कितना किलोमीटर? 15-20 होगा. 15-20 किलोमीटर स्ट्राइट जाके हाँ, आपको ब्रिज मिलेगा ना. ब्रिज मिलेगा. देखो इधर सिलीगुड़ी चला गया सिलीगुड़ी, और दाहिना तरफ राइट साइड गैंगटॉक. गैंगटॉक. ओके. आज रात तक किधर किधर तक पहुंचाऊंगी मैं? रंगपू. इसका बाजार. रंगपू हाँ, रंगपू भी नहीं पहुंचाऊंगी. इसका बाजार. हाँ, तीस्ता बाजार. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. చివరికి మనం ఇక్కడ వరకు వచ్చింది చిలీ బ్రిడ్జ్ చూడడానికి అనమాట. పార్ట్నర్ భయ్యా, స్ట్రైట్ భయ్యా, ఇది అసలు రూట్ కాదు. బ్యాక్ సైడ్ వెహికల్స్ ఆగిపోయి అది జరిగింది. కనిపిస్తున్నాయి ఈ ఆర్మీ వెహికల్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. తెలియకుండా వచ్చేసాం. అక్కడ చూడండి శ్మశానం, అది ఎవరినో తగలబెడుతున్నారు. 7 o'clock చూడండి, ఏదో 11 అయినట్టు ఉంది ఇక్కడ క్లైమేట్ వచ్చేసి. మేమైతే 40 కిలోమీటర్స్ నియర్ టు అస్సాం వైపు వెళ్ళిపోయాం. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ వర్క్ చేయట్లా. నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకున్నా. సిమ్ కార్డు దేనికి తీసుకున్నాను అనుకో నాకు అర్థం కావట్లా. సో ఇప్పుడైతే మేము ఒక ఊర్లోకి వెళ్ళబోతున్నాం. ఈ ఊర్లో ఏదన్నా క్యాంపింగ్ స్పాట్ ఉందేమో చూద్దాం. అది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఇలా ఊర్లోకి వెళ్తున్నాం. ఊర్లోకి వెళ్ళి కనుక్కుందాం. పార్ట్నర్ పదా. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? అక్కడ బాగుందా? ఎవరు లేదు, లేకపోతే ఇక్కడ అడిగేవాళ్ళు. సో రైట్ నౌ చూస్తున్నారు కదా, మన భయ్య అయితే ఇక్కడ క్యాంపింగ్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళ హోటల్ అయితే అదే. ఇదే బస్ స్టాప్లో అయితే మనం ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాం. థ్యాంక్ యూ भैया, बहुत धन्यवाद. आपकी वजह से मैं इधर आज सो रहा हूँ. नहीं तो वो एलिफेंट है ना, एलिफेंट उधर ही सोने वाला था. मुझे नहीं पता है ना. నేను చెప్పానా? నువ్వు చెప్పావు, నేను నమ్మలా. बोला मेरे दोस्त को. किसने बोल दिया? मैंने गलत सोचा. वो कॉमेडी कर रहे करके, वो मजाक कर रहे करके सोचा. और एक आदमी आके बोल दिया आप क्यों इधर रुका, इधर एलिफेंट्स वो टाइगर्स भी आता है, इधर मत रुको, जाओ जाओ करके. मैं क्या करूँ फिर? इसने बोला मुझे एक दूसरा आदमी भी इधर आता है. वो बाइक को उधर रखता है, उधर नहीं तो उधर रखता है और तंबू बना के सो जाता है. डेली. वो आप लोग का हाँ हाँ हाँ, ओके. राइडर बॉयज इधर आके गाड़ी इधर रुक के टेंट लगा के सोते हैं, जाते हैं सुबह उठ के. ठीक है भैया, थैंक यू, बहुत धन्यवाद भैया. आप इधर नहीं तो वो फॉरेस्ट में ही रहने वाला था आज. ठीक है भैया, थैंक यू. ऊपर लेके आता हूँ, ऊपर लेके आके रखता हूँ.